నమస్తే, వెల్కమ్ టు పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? తెలంగాణలో జరిగినప్పుడే కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలకు వెళ్తాయా? జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మరోసారి జమిలి ఎన్నికలపై చేసిన ప్రసంగం వింటే ఇదే నిజమనిపిస్తోంది. లోక్సభ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు అన్నీ ఒకేసారి జరగాలని మోడీ ఆకాంక్షించారు. అలా అయితేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎన్నికల వల్ల ప్రతికూల ప్రభావాలు చూపుతాయన్నారు. ఒకే దేశం ఒకే ఓటర్ జాబితా రూపొందించాల్సిన అవసరం ఉందని, పోలింగ్ శాతాన్ని 75% తీసుకురావాలని కోరారు. అసలు జమిలి ఎన్నికలు రాజకీయ ప్రయోజనాల కోసమా లేక దేశాభివృద్ధికి ఉపయోగపడతాయా? దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సమస్యలేంటి? అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తున్నారా? ఈ అంశంపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ను ఏర్పాటు చేసింది. దీనిలో మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు అండ్ టీడీపీ నుంచి రమేష్ గారు. రైట్, నమస్తే అండి. రమేష్ గారు అండి వేణుగోపాల్ గారు. రైట్, ఆడియో క్లియర్గా ఉంది కదండి? ఓకేనండి. రైట్ సార్. వేణుగోపాల్ గారు, మనం 2000 తర్వాత నుంచి 20s ఆ టైం నుంచి కూడా మనం 1918 మధ్య నుంచి కూడా వింటూ ఉన్నది జమిలీ ఎన్నికలు. అంటే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వింటున్న మాట, గట్టిగా విన్న మాట జమిలీ ఎన్నికలు. ఇది అప్పుడప్పుడు మనకి ఒక చర్చలో భాగంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో మళ్ళీ జమిలీ ఎన్నికలు అనే ప్రస్తావన మోడీ గారి ప్రసంగం ద్వారా మళ్ళీ వచ్చింది. సో ఈ జమిలీ ఎన్నికలపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ జమిలీ ఎన్నికలు అనేవి ఎంతవరకు సాధ్యం అంటారు? ముందుగా 1990 యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, ప్యానెల్లో ఉండే పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులకి, పీబీసీ కంపెనీకి, పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీకి, వారికి నా నమస్కారం. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నాము. మేడం, మోడీ గారు ఇప్పుడే కాదు 2019లో కూడా ఈ జమిలీ ఎన్నికలు ముందుకు రావడం జరిగింది. అంటే జమిలీ ఎన్నికలు తెస్తే ఒకసారి ఒకే దేశం ఒకే ఓటర్ అనే టైప్లో భారతదేశం అంతా ఒకేసారి లోకల్ బాడీ ఎలక్షన్స్, అంటే సర్పంచ్లు కానీ, ఏపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఈ వార్డు మెంబర్లు, అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నీ ఒక్కసారిగా జరిగిపోతే 5 సంవత్సరాలు ఎన్నికల గురించి కానీ, ఎన్నికల ఎలక్షన్స్ గురించి కానీ మనం ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ఒకేసారి 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఇవ్వచ్చు, అంటే అభివృద్ధితో పాటు, సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ఇవ్వచ్చు అని చెప్పేసి మోడీ గారు 2019లో కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. కానీ అప్పటికి సంవత్సరం అయిపోయి, 6 నెలలు ఎలక్షన్స్ అయిపోయి, 2 ఏళ్ళు ఎలక్షన్స్ అయిపోయినాయి. స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోలేదు అప్పుడు కూడా. 2019లో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే 29 రాష్ట్రాలు ఒకేసారి జరగాలంటే అన్ని నిలిపేవాళ్ళు. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరం ఎన్నికలు లేకుండా నిలిపేసి అన్ని ఒకసారిగా తీసుకొని వస్తే సరే. ఆల్రెడీ సంవత్సరం క్రితము, 1.5 సంవత్సరం 2.5 సంవత్సరాల క్రితము ఎన్నికలు జరిపేసి లక్షల కోట్లు ఖర్చు అయిపోయి మళ్ళీ మీరందరూ ఎన్నికలకి రాండి అనేది దానికి తగిన హోంవర్క్ చేయకుండా మాట్లాడితే జమిలీ ఎన్నికల గురించి మాట్లాడడం ఇది చాలా మేడం. మనం యాక్చువల్గా దాని గురించి ఆలోచించాలి, హోంవర్క్ చేయాలి, దాని రాష్ట్రాలకంతా ప్రతిపాదన పంపించాలి. అప్పుడు ఆ జమిలీ ఎన్నికలు సాధ్యాల గురించి తెలుసుకోవచ్చు. అంతేగాని ఏదో ఇలాంటి రిపబ్లిక్ డే సందర్భంగానో లేకపోతే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఈ విధంగా జమిలీ ఎన్నికలు గురించి మాట్లాడడం ఒకటి వాళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. కానీ దానికి సాధ్యాలు చాలా కష్టం మేడం. ఒకసారి అన్ని రాష్ట్రాలతో కూర్చోబెట్టి ఒక హోంవర్క్ చేసి, అంటే 1 సంవత్సరం, అంటే లాస్ట్ ఇయర్ జరిగిపోయినాయి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ జరుగుతాయి, అట్లా వాళ్ళు 1 year 1.5 year జరిగిపోయినవన్నీ మళ్ళీ ఎన్నికలకు పోతామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టాలి, అంత ప్రభుత్వానికి, అదేవిధంగా వ్యక్తులకు కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదేవిధంగా ఇంకో విషయం ఇప్పుడు మాట్లాడచ్చా? చెప్పండి సార్. అదేవిధంగా ఇంకో విషయం ఏమంటే, ప్రజలు ఓటు వేయడానికి దాదాపు 50% దాకా ఓటు వేయడానికి రావడం లేదు. మళ్ళీ ప్రభుత్వం కావాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేయకపోతే మాత్రం ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఓటు కార్డుకి మాత్రం వస్తే ఏ పార్టీకి వేసినా మాకేంటి, మాకేం లాభం, మాకేం చేస్తారు అని
వాళ్ళకు ఒక మనసులో ఒక ఇది అంటే ఓటేస్తే ఏదో లాభం ఉండాలి రైట్ అనే టైప్ లో వీళ్ళు మాట్లాడుతున్నారు. రైట్ సార్. రమేష్ మేడం? గారు మేడం ఇది కంప్లీట్ చేయండి మేడం. ఒక్క నిమిషం అండి. రమేష్ గారు మీరు చెప్పండి. 9 ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకు గణతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జమిలీ ఎన్నికలు అన్ని రాష్ట్రాలు దాదాపు స్వాగతిస్తున్నాయి. ప్రధానమంత్రిగా అయితే ఈ జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది చాలా మంది చాలా రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా జమిలీ ఎన్నికలు కోసం అటు ఉద్యోగులు ఇటు ప్రజలు అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలా ప్రభుత్వానికి అని ఎదురు చూస్తున్నారు. ఈ జమిలీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, అలాగే ఈ ఒకవైపు ఉద్యోగులు పిఆర్సీ పైన, సిపిఎస్ రద్దు పైన, అలాగే హెచ్ఆర్ఏ పైన దీనిపైన ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు సమ్మెకు కూడా 6వ తారీఖు నుండి సమ్మెకి వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డారు. ఈ కొత్త జిల్లాలో తీసుకొచ్చారు. ఇవి ఏంటంటే ఒక రాజకీయ ఎత్తుగడ, రాష్ట్ర ప్రభుత్వానికి డైవర్స్ పాలిటిక్స్ లాగా ఈ ఉద్యోగులకు ఇచ్చిన చీకటి జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వము డిఏలు 5 డిఏలు ఉన్నాయి. 16 లక్షల మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వమే ఉద్యోగమే ప్రభుత్వము. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం అనేది లేదండి. సార్ జమిలీ ఎన్నికల మీద డైరెక్ట్ గా టాపిక్ లోకి రండి సార్. విమర్శిస్తారు ఎన్నికల సార్ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడండి సార్. ఎంతవరకు సాధ్యం అంటారు? దేని పేరు మేడం పెట్టారో దానికి దీనికి సంబంధం ఉంది కాబట్టి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పాను తప్ప నేను ఎంతవరకు ప్రయోజనం ఉందంటారు? దానికి డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. జమిలీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ఉద్యోగస్తులు చూస్తున్నారు, అనేక మంది మాట్లాడేమండి. ప్రతిపక్షంలో వేణుగోపాల్ గారు మీరు ఆగండి. వేణుగోపాల్ గారు ఆగండి, డబుల్ లైన్లైనా చెప్పండి. రమేష్ గారు వేణుగోపాల్ గారు ఏంటంటే అసెంబ్లీలో మా వాళ్ళు అస్సలు మాట్లాడేట్లా మైకులు ఇట్లా కట్ చేస్తున్నారు. మీరు మాట్లాడితే కదా ఏదేదో చెప్పేట ఉపాధ్యాయులు వాళ్ళు రమేష్ గారు ప్లీజ్ హోల్డ్. ప్రభుత్వం చెప్పాను. రమేష్ గారు ప్లీజ్ హోల్డ్. మళ్ళీ మీరు ఇద్దరు పట్టుకుంటూ టాపిక్ ఎట్లా వెళ్ళిపోతుంది. రమేష్ గారు ప్లీజ్ హోల్డ్. సత్యనారాయణ గారు జమిలీ ఎన్నికలు అనేది స్వాగతిస్తున్నారు రాష్ట్ర ప్రజలు, అట్లాగే ఉద్యోగస్తులు, అన్ని వర్గాలు అని అన్నాను. దానికి తప్పేది లేదండి. రైట్ సార్, ఓకే సార్, మీ ఒపీనియన్ మీరు చెప్పారు. రైట్. అలాగే బీజేపీ నుంచి సత్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఈ జమిలీ ఎన్నికలు అనేది మనం చాలా కాలంగా వింటూ ఉన్నాము, అలాగే నిన్న కూడా ప్రస్తావన రావడం జరిగింది. సో ఈ జమిలీ ఎన్నికల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయంటారు? ఒక కేంద్రం అధ్యక్ష తరహా పాలన వైపు మొగ్గు చూపుతుంది అనే వాదనలు కూడా మరోవైపు వింటూ ఉన్నాము, ఏమంటారు మీరు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నాకు నమస్కారం అండి. అంటే జమిలీ ఎన్నికలు అధ్యక్ష తరహా ఎన్నికలు రెండు భాగాలు, రెండు ఒకటి కావు. జమిలీ ఎన్నికలు కొత్త కూడా కాదు. భారత రాజ్యాంగంలో ఈరోజు రిపబ్లిక్ డే మనం ఎప్పుడైతే 1950లో రిపబ్లిక్ డే ఎప్పుడైతే మనం అనౌన్స్ చేసుకున్న తర్వాత ఎలక్షన్స్ వెళ్ళాం. 1951, తర్వాత 56, 61, 66 ఈ 4 సంవత్సరాలు జరిగినటువంటి 4 పర్యాయాలు కూడా జమిలీ ఎన్నికలే జరిగింది. ఎప్పుడైతే నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణానంతరం ఇందిరాగాంధీ గారు వర్సెస్ ఈ యొక్క అప్పటికి మన మొరార్జీ దేశాయ్ గారికి ఇద్దరికి కూడా ఏకకాలంలో ప్రధానమంత్రి కావాలన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి స్ప్లిట్ వల్ల ఈ యొక్క ఎన్నికలు అప్పటి వరకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పర్యాయం జరిగే ఎన్నికలు అక్కడితో డిస్టర్బ్ అవ్వటం ఒక పాయింట్. తర్వాత ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారానికి వచ్చిన తర్వాత
వాళ్ళు ఈ యొక్క తమ కేంద్రానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని అనేక రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు రద్దు చేయటం వల్ల ఏకకాలంలో లోక్సభకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్నికలు జరిగేదని తెరపడింది. దానితోడు 1971 ఎన్నికల తర్వాత ఎప్పుడైతే అలహాబాద్ కోర్టులో ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదని 6 నెలల పాటు ఆవిడ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలని ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో ఆవిడ కూడా అప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించి 75లో ఆ యొక్క పూర్తిగా ఎమర్జెన్సీ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసి ఆవిడ చాలా తీవ్రమైన కఠినమైన నిర్ణయం తీసుకుంది. 77లో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ జనతా గవర్నమెంట్ పవర్లోకి రావడం జరిగింది. అంటే ఈ రకంగా జనతా ప్రభుత్వం వచ్చి మళ్ళీ తిరిగి 80లో కూలిపోయిన తర్వాత కూడా ఏకకాలంలో లోక్సభకి రాష్ట్రాలకి ఎన్నికలు జరిగినటువంటి దాఖలాల్లో పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. అయితే తరచూ ప్రభుత్వాలు పడిపోవడం మనం చూస్తాం. 1980 నుంచి 84 తర్వాత 89లో ఎన్నికలు జరిగిన తర్వాత కేవలం 1 సంవత్సర కాలంలో విపి సింగ్ గారి ప్రభుత్వం 1-2 సంవత్సరాల కాలంలో కూలిపోవడం, 91లో రావడం, మళ్ళీ అక్కడ పివి నరసింహరావు గారు 91 నుంచి 96 దాకా కొంతవరకు ఆయన మెయింటైన్ చేయగలిగారు. కానీ మళ్ళీ 96, 98, 99 3 సంవత్సరాలు కూడా లోక్సభ ఎన్నికలు కూడా సరైనటువంటి బలం లేని కారణంగా ప్రభుత్వాలు పడిపోవడంతో ఈ ఎన్నికలకి 5 సంవత్సరాలకు ఒక మారు జరగాల్సినటువంటి ఎన్నికలు అవి తరచూ రాజకీయ సంక్షోభం వల్ల ఈ రాజ్యాంగంలో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితి అంతా కూడా గమనించిన తర్వాత దేశంలో మళ్ళీ ఈ 80లోనో 90లోనో వాటిలో మేధావులందరూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మంచిది కాదు, దేశానికి కొన్ని కోట్ల రూపాయలు ఎన్నికల నిమిత్తం ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తిరిగి 1951 నాటి జమిలీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేటటువంటి వాదనని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టేటటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి సంస్కరణలు 3 భాగాలుగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి డిఫరెంట్ ఎలక్టోరల్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ లోక్సభ ఎలక్టోరల్లు, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి ఎలక్టోరల్లు, అదే రకంగా స్థానిక సంస్థలకు జరిగేటువంటి ఎలక్టోరల్ ఇప్పుడు కూడా 3 మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆర్టికల్ 243Kని సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ అధికరణ ప్రకారం తన సొంతంగా ఈ యొక్క ఎలక్టోరల్స్ తయారు చేసేటువంటి పరిస్థితి. అందుకనే మీకు పోలింగ్ స్టేషన్లు కానీ పోలింగ్ బూత్లో నంబర్లు కానీ ఓటర్లు కానీ ఎక్కడ కూడా ఒకటే అయిపోతుంది. కాబట్టి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన ఏంటంటే ఒకే ఓటరు ఒకటే ఐడి, ఈ ప్రాసెస్ కూడా జమిలీ ఎన్నికల ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా దేశంలో వండుకున్నటువంటి యావత్ ప్రజానికం అంతా కూడా ఒక్కసారి ఓటు వినియోగించుకోవటం వల్ల అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ తన ఓటు వినియోగించుకుంటూ అదే రకంగా స్థానిక సంస్థలకు కూడా ఆ ఐడి నెంబర్ మీద ఓటు వేయటం వల్ల ప్రభుత్వానికి కొన్ని 100 కోట్ల రూపాయలు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని స్వాగతించవలసినటువంటి పరిస్థితి ఉంది ఈ పెద్ద డెమోక్రటిక్ స్టేట్లో. లేకపోతే కొన్ని 100 కోట్లు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ముసాయిదా ప్రారంభం 99లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా అప్పుడు దీన్ని అసలు లాంఛనంగా స్టార్ట్ చేయడం జరిగింది. చర్చ పెట్టారు, బట్ మిగిలిన రాజకీయ పార్టీలు కొన్ని అపోజ్ చేసి వారు అన్నట్టు 1 సంవత్సర కాలం రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్లో సాధ్యమంటారా? ఖచ్చితంగా అప్పుడు రాజకీయ పార్టీల యొక్క ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే పరిస్థితి కాదు. నేను చెప్పినట్టు మీకు ఆ 243K 243Z ఈ 2 అధికారంలో నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంలో దాన్ని 2 సవరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయడానికి కేంద్రం గారు చేపట్టినట్టయితే ఉంటుంది. కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలాలకి ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రభుత్వాలు తామే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత ధైర్యం వాళ్ళు చేస్తారా అన్నటువంటి పాయింట్ వస్తుంది. ఎందుకంటే ఆ వచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారా? ఆ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. మనం రద్దు చేసినప్పుడు ఏమంటారంటే మా మీద దొగ్ధతోటో లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపాలు చేయడానికో కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఈ ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి అవసరం. అయితే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ ఇది డిఫరెంట్. ప్రెసిడెన్షియల్ ఎన్నిక ఏంటంటే మనకి ఎన్నుకోబడిన సభ్యుల చేత ఎన్నుకోబడేటటువంటి సాంప్రదాయం మనకు ఉంది. అంతేగాని నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ లేదా దేశ ప్రధాని కానీ నేరుగా ఎన్నుకునేటటువంటి పరిస్థితి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్స్ మనకి లేవు. అఫ్కోర్స్ అంటే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఉంది. దానికి కూడా నేరుగా ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. కానీ దానికి ఇంకా విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. రాజ్యాంగాన్ని ఇంకా బాగా దాన్ని స్టడీ చేసి ఇంకా మరికొన్ని సవరణలు అందులో ప్రతిపాదించాల్సిన పరిస్థితి. అంటే రాబోయే కాలంలోనే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలకి కార్యరూపం దాల్చే పరిస్థితి ఉందంటారా? తప్పనిసరిగా ఇప్పుడు ఇవన్నీ కూడా సంస్కరణలో భాగం అండి. దీన్ని ఏమంటే ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది ఒకటి, రెండోది ఎవాల్యుయేషన్ పీరియడ్ అంటాం 2.
అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళేటటువంటి పీరియడ్లో ఈ జనరేషన్ ఉంది. రెండోది ఎవాల్యుయేషన్. మన అనుభవం ఏమో నేర్పింది మనకి. ఈ రకమైనటువంటి రాజకీయ పరిస్థితి ఉన్న కారణంగా రాజకీయ సంక్షోభాల వల్ల తరచూ ప్రభుత్వాలు కూలిపోవటం వల్ల అల్టిమేట్గా జరిగే లాభం ఏమిటి? రాజకీయ పార్టీలకి తప్ప ప్రజలకు అనుకూరేది ఏంటి? స్థూలంగా ఆర్థిక వ్యవస్థ ఈ రకంగా నష్టపోతాం. ఇదే తరచూ ఎన్నికలు పెట్టడం వల్ల ప్రజల నష్టం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతున్నటువంటి సందర్భంలో మనం ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ప్రాక్సీ ఓటింగ్ ఏమైనా రావచ్చేమో. మీ ఇంట్లో మీ సెల్ ఫోన్లోంచి మీరే డైరెక్ట్గా మీ ఐడి నెంబరు, మీ ఆధార్ కార్డు లింకప్ తోటి మీరే డైరెక్ట్గా మీరు అక్కడికి పోలింగ్ స్టేషన్ కూడా వెళ్ళక్కర్లేకుండా మీరు అక్కడి నుంచే మీ ఓటుతోటి మీ నెంబర్ తోటి ఎందుకంటే 1 నెంబర్ 1 ఓట్ అనే పాయింట్ ఏదైనా వచ్చినా అది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దీని తరాల్లో ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా జరగడానికి గల అవకాశం సింప్లిఫై చేయడానికి. కాబట్టి ఈ రకంగా జరగడం వల్ల ఈ లబ్ధులన్నీ కూడా ఉంటాయనేటటువంటి యోచనతో ఇది ఉంది. అయితే ప్రస్తుతానికి జమిలీ ఎన్నికలని దాదాపుగా 80% మంది స్వాగతిస్తూ ఉన్నారు, స్వాగతించే పరిస్థితి ఉంటుంది. బట్ ద ఓన్లీ ఈ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగస్వాములు అవుతాయా లేవా, లేకపోతే దీన్ని మ్యాచ్ చేసి నెక్స్ట్ టైం జరిగే దాంట్లో అందులో దాన్ని లింకప్ చేస్తే ఎలాగుంటుంది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి 29 రాష్ట్రాల యొక్క కాల పరిమితి ఏంటి? ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క కాల పరిమితిని దాన్ని ముడిపెట్టగలమా? ఓ సంవత్సర కాలం ముందే మనం అధికారాన్ని వదులుకోవడానికి సంసిద్ధత ఉందా లేదా? అంటే విస్తృత ప్రజా ప్రయోజనాలతో కూడుకున్నటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి ఉంటుంది. అల్టిమేట్గా రాజకీయాలే ఫైనల్. ఇప్పుడు నాకు మోజుండి నా మీద నా రేటింగ్ బాగుంటే నేను ఎదురుకి వెళ్తాను. నా రేటింగ్ బాగోకపోతే నేను సహజంగా ఏం చేస్తాను? ఐ విల్ గో బ్యాక్. నాకు ఉన్నటువంటి ఎందుకంటే వాళ్ళ మనకి ఈ సర్వే మీలాంటి టీవీల నుంచి వచ్చేటటువంటి రేటింగ్స్ బట్టి నేను ఒక ప్రాతిపదికకు వస్తాను. ఆ ప్రాతిపదికను బట్టి నాకు సక్సెస్ ఉంటుంది. బాగుంది అనుకుంటే ఐ విల్ గో హెడ్ ఫర్ ఎలక్షన్, బాగోలేదు అనుకుంటే ఐ విల్ వెయిట్ ఫర్ ద టైం. వేణుగోపాల్ గారు ఈ రకంగా ఉంటుందని చెప్పి మేడం చెప్పండి సార్. అసలు ఈ జమిలీ ఎన్నికల ద్వారా దేశాభివృద్ధి అనేది సాధ్యమవుతోంది, సాధ్యం చెయ్యొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు దీంతో ఏకీభవిస్తారా? మేడం ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేది ఒకేసారి మొత్తం భారతదేశం అంతా ఎన్నికలు జరపడం అనేది చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. అది జరపడం అనేది చాలా హాస్యాస్పదం కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే లాస్ట్ 6 నెలల ముందు ఎలక్షన్ జరుగున్నాయి, సంవత్సరం ముందు జరుగున్నాయి, 1.5 సంవత్సరం ముందు జరుగున్నాయి, 2 నెలల ముందు జరుగున్నాయి. ఇప్పుడు వాళ్ళంతా రద్దు చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? పోనీ వాళ్ళంతా దీంతో పాటు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఎలక్షన్ చేస్తుంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు ఖచ్చితంగా అనుసంధానం చేయాలి, కంపల్సరీ చేయాలి. అదే విధంగా ఆ ఓటర్ కార్డు కూడా ఓటు వేసే విధంగా బూత్ కార్డుకి వచ్చే విధంగా మనం చేయాలంటే ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా ఎవరైతే వ్యక్తి ఓటు వేయడో ఆ వ్యక్తికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కానీ రాకుండా కట్ చేయాలి 5 ఏళ్ళు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఆ బూత్ కార్డుకు వచ్చి పోలింగ్ బూత్ కార్డుకు వచ్చి ఓటేస్తాడు. లేదంటే నాకేం లాభము, వాళ్ళు ఎవరికేసినా ఓటు ఒకటి అంటే పెట్టు, నేను నచ్చిన నోటుకు ఓటే, లేదా నోటా పెట్టారు కదా నోటాకు వేయి, ఏదో ఒకటి చెయ్యి. అప్పుడన్నా తెలుస్తుంది ప్రతి రాజకీయ నాయక వ్యవస్థ ఎంతవరకు ఉంది, ఈ రాజకీయ వ్యవస్థ ఎంతవరకు పనిచేస్తుంది. ఎవరిని యాక్సెప్ట్ చేయలేదంటే, ఎవరిపైన నమ్మకం లేకపోతే, అది ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పడుతుంది. అదే చెప్పడం, ఈరోజు జమిలీ ఎన్నికల కన్నా ముందు ఇలాంటివి చేయొచ్చు, ఇలాంటి వల్ల ఓటింగ్ శాతం పెంచొచ్చు. ఎగ్జాంపుల్కి 1952లో 44.87% ఓటింగ్ పోలింగ్ అయితే 2014లో 66.44% పోలింగ్ అయింది. అదేవిధంగా 2019లో 67.40% పోల్ అవ్వడం జరిగింది. 2024కి 75% పోలింగ్ ని శాతం తీసుకురావాలనేసి ఈ రోజు రాజకీయ పార్టీలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి తీసుకురావాలి. అంటే ఈ రోజు ఎవరైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో ఆ రాజకీయ నాయకుడు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నిలబడాలి. ఆ వాగ్దానికి అతను నిలబడకపోతే, ఏదైతే వాగ్దానం ఇస్తే దాన్ని చేయకపోతే ఆ పార్టీని దీన్ని మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు డిస్మిస్ చేసే విధంగా ఉండాలి. అంటే అప్పుడు ఏం చేస్తారంటే ప్రజలను నమ్మించే పరిస్థితి చేయరు, ఏది వాస్తవాలు అదే చేస్తారు. ఈరోజు ఎగ్జాంపుల్ గా 600 హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఆ 600 హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదని మళ్ళీ 23 సీట్లు ఇచ్చారు. అంటే వాళ్ళు ఓటేసి 5 ఏళ్ళు వెయిట్ చేయాలి ఆ 23 సీట్లు ఇచ్చేదానికి. అట్ట లేకుండా వాళ్ళు చెప్పింది చేయకపోతే 6 నెలలకో సంవత్సరానికో బ్యాక్ తీసుకోవడానికి, వాళ్ళ ఎన్నిక రద్దు చేసేదానికి మళ్ళీ వాళ్ళకి ప్రజలకు పవర్ ఇవ్వాలి. అదే విధంగా ప్రజలు కూడా ఓటు వేయకపోతే ఖచ్చితంగా ఎవరికో ఒకరికి వాళ్ళకి నచ్చిన పార్టీకి వేసుకొని, ఎవరు నచ్చకపోతే నోటాకి వేసుకొని వాళ్ళు మేము ఓటు పెట్టిన పాల్లో ఉన్నామని ఒక ప్రూఫ్ పెట్టుకొని
ప్రతి దాంట్లో దాన్ని కూడా ఒక మ్యాండేటరీగా ఇవ్వాలన్నమాట. మీరు ఏది సంక్షేమ కార్యక్రమాలు లేదా ఏది రాజకీయంగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతారో దాన్ని ఖచ్చితంగా దాన్ని సబ్మిషన్ చేసే విధంగా దాన్ని చేస్తే ఇట్లా ఓటింగ్ శాతం పెంచొచ్చు, అదే విధంగా చేయొచ్చు. ఖర్చనేదంటారా రమేష్ గారు, ఈ అనుసంధానము అనేది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. రమేష్ గారు మీరేమంటారు? ఓటర్ కార్డు ఆధార్ తో అనుసంధానము అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దీని మీద కూడా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవునండి కరెక్టేనండి. ఇప్పుడు అనుసంధానం చేయటం వల్ల కూడా చేసిన తర్వాత కూడా ఈ ఆధార్ కార్డులు ఉన్నప్పుడు కూడా ఓట్లు ఎలా వేయటము ఎలా చేయటము అనేది కూడా గతంలో మన ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. అలాగే తిరుపతిలో ఎన్నికలప్పుడు కూడా దొంగ ఓటర్ కార్డులను ముద్రించటము, దొంగ ఓట్లు వేయటము జరిగింది. అది ఆధార్ కార్డులు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఈ దొంగ ఓట్లను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలి. అలాగే ఇలాంటి ఎన్నికలు జమినీ ఎన్నికలు రావటం అనేది కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోవచ్చు అంటున్నారు. దాదాపు సంవత్సరం క్రితం ఎన్నికలు జరిగాయి. అయితే అవి అన్ని కూడా తక్కువే ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు కూడా జమినీ ఎన్నికలకి స్వాగతిస్తున్నట్టు తెలుస్తుంది, వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్ గా ఉన్నాను కనుక నాకు కొంత తెలుస్తుందండి. చాలా రాష్ట్రాలు కూడా చాలా జమినీ ఎన్నికలకి స్వాగతం ఇస్తున్నారు అంటూ తెలుస్తుంది. అయితే ఇవి ఎంతవరకు అమలు జరుగుతాయా అనేది చూడాలి మనం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు ఉత్సాహం చూపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము. అలాగే ఉద్యోగులు చేసే ఆందోళనలు కనీసం దాన్ని డైవర్షన్ చేసేందుకు ఇవి తీసుకొచ్చారు. ఇవి తీసుకురావడం వల్ల ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడము, 26 జిల్లాలు ఏర్పాటు చేయడము, 13 జిల్లాల నుండి చేయటంతో అది డైవర్షన్ పాలిటిక్స్ వస్తుందని చెప్పి ప్రజల్లో నుంచి ఆందోళన వస్తుంది. అలాగే ఉద్యోగస్తులంతా కూడా చాలా ఇది అవుతున్నారండి. సత్యనారాయణ గారు, ఓటింగ్ శాతము అనే అంశము కూడా మనకి ఒకటి కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇన్ని సంవత్సరాలైనా 75 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మనకి స్వాతంత్రం వచ్చి ఇంకా అంత శాతం ఓటింగ్ని నమోదు చేయలేకపోతున్నాం. దీనికి కొందరికి అనాసక్తి కావచ్చు, కొందరికి రాజకీయాల మీద ఉన్నటువంటి అభిప్రాయం కావచ్చు, విభిన్నమైనటువంటి కారణాలు. కొందరికి ఓటు వేయడం ఇష్టం లేకపోవడమో రాలేకపోవడం, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల ఓటింగ్ శాతం నమోదు అనేది చాలా తక్కువగా నమోదవుతుంది. కనీసం 75% కూడా రీచ్ కాలేకపోతున్నాం. దీనికి ఏం చేయాలంటారు? ఈసారి అయినా 70% రీచ్ అవ్వాలి అనే పిలుపుని ఇవ్వడం కూడా జరిగింది. సో దీనికి ఏం చేస్తే బాగుంటుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో మనం ఎప్పుడైతే డెమోక్రసీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసామో, అంటే దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ హిందుస్థాన్ 2 భాగాలుగా చీలిన తర్వాత మనం అడాప్ట్ చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ పూర్తిగా డెమోక్రసీ. మనదేమో రాజ్యాంగం, మనం ప్రజాస్వామ్యాన్ని నిరూపణ చేసాం. పాకిస్తాన్ ఏమో అది టెర్రరిజం అంటే ఇస్లామిజం, దానికి సంబంధించినటువంటి మత ప్రాతిపదికన మిలిటరీ వైపు వెళ్ళడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని మనం ఎంకరేజ్ చేసి తీసుకున్నామో మనం, దానికి ఉన్నటువంటి మూల సూత్రం ఏంటంటే ఓటింగ్. ఈ ఓటు వేసేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకోవాలన్నప్పుడు అక్కడ అక్షరాస్యతకు సంబంధించినటువంటి పాయింట్ వస్తుంది. భారతదేశంలో 1950లో మనకు ఉన్నటువంటి అక్షరాస్యత, ఈ 70 సంవత్సరాల కాలంలో పెరిగినటువంటి అక్షరాస్యత ఆధారంగా అనేక విషయాలు ప్రజాబాహుళ్యంలోకి తేలవడం జరిగింది. అయితే ఒకటి విషయం వాస్తవం ఏంటంటే, చాలా కాలం వరకు అంటే దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా ఓటర్ కార్డులు గుర్తింపు లేకుండా దాదాపుగా ఓటు వచ్చి వేసే పరిస్థితి. ఎందుకు? దీనివల్ల జరిగే నష్టం ఏంటి మనం ఏం గమనించామంటే, ఫేక్ పోలింగ్ జరిగింది. ఫేక్ పోలింగ్ అంటే ఇంపర్సనేషన్, నీ ఓటు నేను వేసేయడం, లేకపోతే నా ఓటు ఇంకొకరు వేసేయడం. ఆ రకంగా మనం ఇంపర్సనేషన్కి ఎక్కువ అవకాశం. దాన్ని కట్టేలు చేస్తూ దానికి ఏం చేశారంటే ప్రభుత్వాలు ఈ యొక్క ఓటు వేసేటటువంటి ఓటర్ని ఐడెంటిఫై చేయడానికి కావాల్సినటువంటి సెటప్ని బాగా మనం పెంచాం. ఆ పెంచినటువంటి ప్రక్రియలో భాగంగానే ఫైనల్గా వాళ్ళ ఆధార్ కార్డు దాకా దాన్ని తీసుకొచ్చాం. అంటే ఏ ఇద్దరు ఆధార్ కార్డు కూడా ఒకటి అవ్వడానికి అవకాశం లేదనుకున్నాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే, సైబర్ క్రైమ్స్లో ఆధార్ కార్డులు కూడా మ్యానిపులేట్ చేసేటటువంటి మేధావులు కూడా ఇక్కడే పుట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా కట్టేలు చేయడానికి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దానికి సంబంధించిన థంబ్ ఇంప్రెషన్స్ కానీ, లేదా మామూలుగా మనం ఫింగర్ ప్రింట్స్ తీసుకునేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి నిజాయితీగా ఎన్నిక జరగడం, 2 యాక్చువల్ ఓటు వేయటం, 3వది ఓటరు నేరుగా
ఇక్కడికి మోటివేట్ చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం. ఇది కేవలం రాజకీయ పార్టీలే కాదు, మీరు గమనిస్తూ ఉన్నారు ఇది మధ్యకాలంలో అనేక ఎన్జిఓ సంస్థలు కూడా ప్రజల్లో ఈ యొక్క ఓటర్ నమోదు, తమ ఓటును తాము నమోదు చేసుకునేటటువంటి ప్రక్రియ కానీ, లేదా ఓటు వినియోగించుకున్నట్టు టు హూమ్స్ ఎవర్ యూ మే క్యాస్ట్ యువర్ ఓటర్, మీ ఇష్టం, మీరు ఎవరికి వేస్తారో వేరే విషయం, బట్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్. మీరు మట్టి విధిగా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని మీకు ఉన్నటువంటి ఆ విశేష అధికారాన్ని వినియోగించుకోవాలనేటువంటి ప్రయత్నం రావడం. అందుకని దానికి సంబంధించిన విషయాల్లోనే 70-80% వరకు మనం పెంచుకునేటువంటి ప్రయత్నం చేశాం. అయితే ఈ ఓట్ల శాతం పెరగడానికి కావాల్సినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, బై హుక్ ఆర్ క్రుక్ రాజకీయ పార్టీ గెలవాలనేటటువంటి తాపత్రయం కూడా బాగా పెరిగింది. పూర్వం ఏంటంటే దీని ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్గా వదిలేసేవారు. ఇప్పుడు అలా కాదు, ఎవరు ఉంటే వాళ్ళు గెలవడం కోసం గట్టిగా ప్రయత్నం చేసే సందర్భంలో తమకు ఉన్నటువంటి కేడర్ని అంతా కూడా ఆ ప్రాంతాల్లో మోటివేట్ చేసి బలవంతంగా లాక్కొచ్చి ఓటు వేయించే పరిస్థితి. ఇక్కడ భయపెట్టండి, ప్రలోభాలు పెట్టండి, డబ్బులు ఇవ్వండి, ఇంకోటి చేయండి, ఆ ఓటర్ని ఏదో రకంగా తీసుకొచ్చి ఓటు చేయించేటటువంటి ప్రక్రియ బాగా పెరిగింది. కాబట్టి మీకు 90%, మీకు గ్రామీణ ప్రాంతాల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నిక జరుగుతుంటే 94-95% ఓటింగ్ కూడా జరుగుతూ ఉంది, మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దీన్ని స్వాగతించాలి అక్కర్లేదా, అది ఎథికల్ పాలిటిక్సా నాన్ ఎథికల్ పాలిటిక్సా అన్నది సెకండ్ ఫేజ్. ఫస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెరిగేటటువంటి ప్రయత్నం బాగా జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా దాన్ని చేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఇంకా ఈ దేశంలో సంచార జాతులకు సంబంధించినటువంటి విషయం మీద ఇంకా కొంత శాతం వరకు వాళ్ళకి స్థిర నివాసాలు లేని కారణంగా ఓటర్కి వాళ్ళు నమోదు కాలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే నేషనల్ పాపులేషన్ సర్వేలో వాళ్ళు ఉంటున్నారు తప్ప ఓటర్ కార్డులో వాళ్ళు ఉండటం లేదు. అదే రకంగా సిటిజన్స్ కానిటువంటి వాళ్ళు కూడా ఓటర్లుగా ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో, ఎక్స్పెషల్లీ మీకు ఈ వెస్ట్ బెంగాల్ లాంటి ఏరియాల్లో ఈ గ్యాప్ ఉంది. ఎక్కడ ఎలాగా వాడు ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, బట్ ఈజ్ అ ఓటర్ ఇన్ ది ఎలక్ట్రల్. ఎందుకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఆయన అక్కడ ఓటర్గా నమోదు చేసే ప్రక్రియ, దాన్ని కూడా కట్టేలు చేయాలి. కాబట్టి ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి జాబితాను తయారు చేయటం, నిజాయితీగా ఓటర్ వచ్చి ఓటేసేటటువంటి ప్రక్రియ, ఓటర్ విధిగా వచ్చి ఓటేసేటటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా చేయాలన్నప్పుడు కేవలం ఒక రాజకీయ పార్టీలే కాకుండా మిగిలినటువంటి అన్ని సామాజిక సంస్థలు, ప్రసార మాధ్యమాలు అందరూ కూడా దాని మీద ప్రయత్నం చేసి మనం గణనీయంగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మనకు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే ఆ యొక్క అవకాశాలు బట్టి మన యొక్క గణనీయంగా పెంచడం వల్ల మనం డే బై డే యాస్కులేట్ అవుతుంది. మనకు ఉన్నటువంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ యాస్కులేట్ అవుతుంది. అందుకే టైమింగ్స్ కూడా మనం పెంచుకుంటూ వచ్చాం. చాలా కాలం 3 గంటలకి, మధ్యాహ్నంతో 3 గంటలకి ఆపాం, తర్వాత దాన్ని 4, తర్వాత 5, ఇవాళ ఆఖరికి ఎంతవరకు తీసుకొచ్చామంటే మీరు లోపలికి వచ్చేసి పోలింగ్ 7-8 జరిగినా పర్వాలేదు, మటం మేము దాన్ని బయట అవుట్ గేట్ క్లోజ్ చేస్తామనే స్థాయి కూడా మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ దీని మీద అందరికీ బాధ్యత ఉంది. ఇందులో ఎందుకంటే డెమోక్రసీని గౌరవించి ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న అన్ని సంస్థలకి, అన్ని రాజకీయ పార్టీలకి, ఇద్దరికి కూడా దీనిపై నమ్మకం ఉంది. అలాగే అందరూ కూడా ప్రభావితం చేసి ఓటు వేసేటటువంటి ప్రయత్నం మనం చేసేటటువంటి ఫస్ట్ ఫేజ్ అనమాట. ఓటు వేస్తారు వేరే విషయం. రైట్, ఫైనల్ గా చెప్పండి వేణుగోపాల్ గారు, ఈ జమిలీ ఎన్నికల మీద కొంత కేంద్రం మీద నెగిటివ్ కూడా వినిపిస్తుంది, మీరేమంటారు? ఈ జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా కేంద్రం మీద కొంత ఆరోపణలు కూడా వస్తున్నాయి, మీరేమంటారు? వేణుగోపాల్ గారు వినపడుతుందా? చెప్పండి. వినపడుతుందా? జమినీ ఎన్నికలు సాధ్యపడే విషయం కాదు మేడం. దానికి చాలా హోంవర్క్ చేయాలి. ఇప్పుడు 6 నెలల ముందు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయి, సంవత్సరం ముందు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయి, అదేవిధంగా 1.5 సంవత్సరం 2 years గా ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు దండిగా ఉన్నాయి. వాళ్ళకంతా ఇప్పుడు మేము రద్దు చేస్తాం, మళ్ళీ ఎన్నికలకు రా అంటే ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటాయి మేడం? ఒప్పుకో కదా. ఆ రాజకీయ పార్టీలు ఒప్పుకో కదా. ఏ విధంగా ఒప్పుకుంటాయి? ఇవంతా ఊరికే మాట్లాడుకోవడానికి బాగుంటాయి. ఇలాంటివి చేయొచ్చు మేడం. ఇంకా ఓటర్ కార్డు, ఆధార్ కార్డుకి లింక్ చేయడము, ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునే విధంగా ఒక ఆంక్షలు పెట్టడము, ఖచ్చితంగా నిర్బంధం చేయాలి. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని నిర్బంధించాలి. ఆ ఓటు వినియోగించకపోతే ఇది అని చెప్పేసి మీకు ప్రభుత్వానికి వచ్చే సంక్షేమం ఏమి కానీ, ప్రభుత్వం వల్ల వచ్చే లబ్ధి ఏది మీకు అందదని చెప్పే విధంగా తీసుకురావాలి. రైట్ సార్. ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేసి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి గురించి ఆలోచన చేయాలి. అసలు యాక్చువల్ గా లోపమే ఉన్నాయి. సగం మంది ఓటు వినియోగించుకోరు. అలాంటప్పుడు జమిలీ ఎన్నికలు జరిగితేమి, మామూలు ఎన్నికలు జరిగితేమి, అదే విధంగా కొంతమంది మేడం. రమేష్ గారు ఫైనల్ గా మీరేం చెప్తారు జమిలీ ఎన్నికలపై? ఇప్పుడు జమిలీ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా కానీ ఓటింగ్ శాతం పెరగాలండి. ఓటింగ్ శాతం పెరగాలంటే అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అందరిలో కూడా
అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు. ఈ నోటా ఒకటి పెట్టారు, మీరు ఏ పార్టీకి వేయకపోతే నోటాకి వేయండి అనేది అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఎన్జిఓస్ ఇప్పుడు ఒక వైపు చూస్తున్నారు. అయితే గతంలో ఎలా జరిగిందంటే మన ఉద్యోగ సంఘ నాయకులు ఒక ఆయన చెప్పాడు, ఆ చేత్తో ఈ చేత్తో మేము ఓట్లు వేసామని. ఆ చేత్తో ఈ చేతి వేయకుండా ఒక్క చేత్తోనే ఓట్లు వేసి అందరినీ గెలిపిస్తే బాగుంటది. కానీ ఆ చేత్తో ఈ చేత్తో వేసేందుకు ఈ రోజు ఉద్యోగులు తాట తీసేస్తున్నారు. అవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఫైనల్ గా సత్యనారాయణ గారు మీరు ఏం చెప్తారు? ఎన్నికల మీద మీరు ఇచ్చే ఏమండి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక చర్చ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ తీసుకోవాలి. సత్యనారాయణ గారు ఫైనల్ గా మీరు చెప్పేసారు. ఇప్పుడు వాస్తవంగా జమిలి ఎన్నికలు ఒరిజినల్ గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసేటప్పుడు జరిగేటటువంటి ప్రాసెస్ కరెక్ట్ గా జరిగితే ఉంటే అసలు జమిలి ఎన్నికలు అనేది కంటిన్యూ అయిపోయి ఉండేది. ఎప్పుడైతే రాజకీయాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసే విశేష అధికారాలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రావటం, రద్దు చేయటం, వాళ్ళకి రాజకీయంగా అక్కడ సంక్షోభం రావటం వల్ల ఇవన్నీ కూడా కూలిపోవటం వల్ల అన్ని కూడా కాల పరిమితికి లోబడి ఈ ప్రభుత్వాలు కూలిపోవటం వల్ల ఈ పరిస్థితి దాపరింది. అయితే పెట్టబోరు పిలిపిస్తే రాజకీయ పార్టీల మధ్య ఉన్న తగు ఈ ఖర్చు వచ్చి ప్రజల మీద పడింది. కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి ఖర్చుని తగ్గించేటటువంటి ప్రయత్నం, అదే రకంగా యంత్రాంగాన్ని సమీకరించి ఏకకాలంలో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం, అదే రకంగా మూడ్ ఆఫ్ ది పబ్లిక్ కూడా రకరకాలుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకు ఈ ఎలక్షన్స్ జరిగేటప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 1 yearలో ఒక్కోసారి టెంపరీ ఎమోషన్స్ వల్ల కూడా రాజకీయాలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి వల్ల దీనివల్ల జరిగేది ఏంటంటే ఒక సుస్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం యొక్క లోపం కారణంగా దేశం చాలా పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఏకకాలంలో ఈ యొక్క ప్రభుత్వాలన్నీ ఎంపిక చేయటం వల్ల దానికి అయ్యే ఖర్చు కానీ దానికి ఉండే ఉపయోగం కానీ లేదా ఒక టైం బౌండ్ పాలసీ మ్యాటర్, నాకు ఎంత ఇష్టం ఉన్నా లేకపోయినా వైసీపీ ఈజ్ ఎలక్టెడ్ బై ది పబ్లిక్ ఫర్ 5 years, నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను ఎవరికి కాదంటే నాకు ఎంత బాధ. ఆ రకమైనటువంటి టైం బాండ్ ప్రోగ్రామ్స్ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి జమిలి ఎన్నికల ద్వారా ఈ దేశానికి లబ్ధి కలుగుతుందన్నది భారతీయ జనతా పార్టీ యొక్క నమ్మకము, విశ్వాసము. కాబట్టి మీ ద్వారా ఈ యొక్క సిస్టమ్ని మేము స్వాగతిస్తున్నాం. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక దేశ ప్రయోజనాల కోసం మేము దీన్ని అమలు చేస్తే బాగుంటుంది అనేది మీ ద్వారా నేను సమాజానికి తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వేణుగోపాల్ గారు అండ్ సత్యనారాయణ గారు అండ్